అందరికీ నమస్కారం. లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం. ప్రేమైన మా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరము మన అందరి జీవితాలు మరింత శాంతితో అర్థవంతంగా మారాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మనం సమస్యలను కాదు, మనం వాటిని చూసే దృష్టిని మార్చుకుందాం. దానికి మార్గమే భగవద్గీతానుభూతి. గీత జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పే మార్గదర్శి. కాబట్టి భగవద్గీత చూపే దారిలోనే మనం అందరం ప్రయాణిద్దాం. ఇక మన అభ్యాసం మొదలు పెడదాం. ముందుగా లోతైన శ్వాసను నెమ్మదిగా తీసుకొని మనసును కేంద్రీకరించి ఓంకార శబ్దాన్ని వినండి. ఈరోజు మనం నేర్చుకోబోయేది మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము 8వ శ్లోకము. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఈ శ్లోక తాత్పర్యము: దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న మహారథులు వారి పేర్లను గుర్తు చేసుకునే క్రమంలో ముందుగా భవాన్ అంటాడు. అంటే యోధులందరిలో ముందుగా ద్రోణాచార్యుడి పేరుతోటే మొదలు పెడతాడు. మీరు, భీష్మశ్చ భీముడు, కర్ణశ్చ కర్ణుడు, కృపశ్చ సమితింజయః యుద్ధమందు విజయాన్ని తెచ్చిపెట్టగల కృపాచార్యుడు, అశ్వత్థామ వికర్ణశ్చ వికర్ణుడు, సౌమదత్తిస్తథైవ చ సౌమదత్తుని కుమారుడైనటువంటి భూరిశ్రవుడు మొదలైన వారున్నారు. అంతేకాకుండా అంటూ ఇంకొంతమంది పేర్లను కూడా తర్వాతి శ్లోకంలో చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు శ్లోకాన్ని 4 పాదాలుగా విభజించి ప్రతి పాదాన్ని 2 సార్లు చెప్తాను. రెండోసారి మీరు కూడా నాతో పాటు గొంతు కలపండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః, కృపశ్చ సమితింజయః. ఇక్కడ సమితింజయః అనకూడదు, ఎందుకంటే ఆ సున్నా అనేది అనుస్వరము. దాని తర్వాత వచ్చేటువంటి అక్షరము జ, అంటే చ వర్గానికి చెందింది. దాని 5వ అక్షరము ఇన్యాగా పలకాలి. కాబట్టి సమితింజయః, కృపశ్చ సమితింజయః, అశ్వత్థామా వికర్ణశ్చ, అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. సౌమదత్తిస్ అంటున్నాం ఎందుకంటే సానిది సంయుక్తాక్షరం కాబట్టి దాని ముందుండే అక్షరం పైన ఆఘాతం పడుతుంది. కాబట్టి సౌమదత్తిస్తథైవ చ, సౌమదత్తిస్తథైవ చ. ఇప్పుడు 2 పాదాలను కలిపి 2 సార్లు చదువుతాను. రెండోసారి మీరు కూడా నాతో పాటే పలకండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః, భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః, అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ, అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఇప్పుడు మొత్తం శ్లోకము అందరం కలిసి ఒక్కసారి పాడదాం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః, అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. ఈ శ్లోకం మనకు చెప్పే స్పష్టమైన విషయం ఏంటంటే, బలం లెక్క పెట్టడం విజయం కాదు, మనం ప్రయాణించే దారే మన విజయానికి పునాది వేస్తుంది. ఆ దారి ధర్మబద్ధమైనదిగా ఉండాలి, ధైర్యవంతమైనదిగా ఉండాలి, స్పష్టమైనదిగా ఉండాలి. అదే నిజమైన బలము. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత పవర్ ఉంది, ఎంత బలగం ఉంది అన్నది ముఖ్యం కాదు. నీవు ప్రయాణించే దారి ఎంత ధర్మబద్ధమైనదో అదే ముఖ్యం.